వీరు అనంతులు సతీష్ గౌడ్ గారు. యాక్చువల్గా 8 months క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు అదృష్టం పెట్టుకున్నప్పుడు మనం అప్పుడు జనరల్గా 1000 కోట్ల గురించి డిస్కస్ చేసాం. 1000 కోట్లు అంటే అది జీవితంలో ఎప్పుడైనా నిజం అవుతుందా అని అనుకునేవారు. ఇది 8 నెలల్లో వారు బ్రహ్మాండమైన కంపెనీ పెట్టడము, 6,000 మంది వరకు ఆయన దగ్గర పనిచేయటము, మంచి కారు, మంచి ఇల్లు, ఫారిన్లోనూ బయట గచ్చిబౌలిలో ఇక్కడ అన్ని చోట్ల ఆఫీసులు ఓపెన్ చేయడము, ఒక వైభోగవంతమైన జీవితం కలిగింది. దాని వలన వారు సంతోషపడి వారి మిత్రులందరూ కూడా వీరు. అయ్యా మీ పేరు? అయ్యా మీరు? వేణుగౌడి. అయ్యా మీరు? అయ్యా మీరు? అయ్యా తమరు? అయ్యా గోపాల్ స్వామి గారు. ఎక్కడి నుంచి? శ్రీనివాస్ గౌడ్ గారు. వీళ్ళందరూ మిత్రబృందం అన్నమాట. వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు అదృష్టం తీసుకెళ్తున్నారు. మా మిత్రులాగా మేము కూడా బాగా మంచిగా వాళ్ళు ఎన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి. ఇప్పుడు సతీష్ గౌడ్ గారిని అడిగి ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందో అడుగుతాం. సరే, మీరు 8 months క్రితం వచ్చారు కదా, అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది చెప్పండి. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాతకే మీ ఆశీర్వాదం మేరకు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరు కూడా మీరే ఇచ్చిండు. కంపెనీ పేరు వచ్చేసి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా. దానికి సంబంధించిన లోగో కూడా మీరే ఇవ్వడం జరిగింది. అదే లోగో మీరు ఇచ్చిన పేరుతోటే ప్రజెంట్గా మంచి రిజల్ట్ తీసుకొని మా వాళ్ళకు కూడా నాలాంటి రిజల్ట్ రావాలన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రావడం జరిగింది. అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సంతోషపడ్డారా మీ డెవలప్మెంట్ని చూసి? ఎస్ అందుకని అది నేను డైరెక్ట్గా నిదర్శనం, నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నన్ను బేస్ చేసుకునే వచ్చింది అంతా కూడా. ఓకే అయ్యా, మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, యూకే ఫారిన్ వెళ్ళడానికి దానికి మంత్రం తంత్రం ఇస్తామని చేసుకోండి, వెళ్ళగలుగుతారు. కానీ అక్కడికి వెళ్ళడం కంటే కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏది సంపాదిస్తారో ఏం చేస్తారో దానికంటే 10 రెట్లు మీరు ఎక్కడ సంపాదించగలుగుతారు. అదృష్టం పెట్టుకున్నాక జీవితం ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరుగుతుంది అనడానికి మీ మిత్రులు మీరు చూస్తూనే ఉన్నారు కదా. చూడండి, బ్రహ్మాండంగా అవుతుంది. మీరు మంచి మిత్రులతో ఉండి మంచి వ్యాపార వ్యవహారాలు చేద్దామని అనుకోండి, మంచి జరుగుతుంటాయి. అయ్యా తమరు పూర్తి పేరు? వేణుగౌడ్. అయ్యా చెప్పండి, తమరు ఏమనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు? సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు స్వామి. పెద్ద సక్సెస్లు అన్నీ తొందరగా అవుతాయి. మీరు 1000 కోట్లు కోరుకున్నారనుకోండి, అవి తొందరగా అవుతాయి. చిన్న కోరికలు ఉన్నాయనుకోండి, చిన్నగా అవుతుంది. సొంత ఇల్లు, డబ్బులు, వ్యాపారము, వ్యవహారము, పెరుగుదల, స్థిరత్వము, అదృష్టత్వం ఉన్న చోట అన్ని కామన్ విషయాలు. అవన్నీ ఇవి పెద్ద వ్యవహారం, పెద్దది మనసులో అనుకోండి, అన్నీ మంచి జరగటం స్టార్ట్ అయిపోద్ది. అయ్యా తమరు? ఓకే, ఏమనుకుంటున్నారు? నేను మాకు ఒక టీం కమ్యూనిటీ నేర్పించుకున్నాను. మా సార్ ద్వారా మా కమ్యూనిటీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ 8 నెలల్లోనే వారి ద్వారా మీరు చాలా ఉపయోగం పొందారా? చాలా ఉన్నాం. అది మీరు మేము కేవలం 10,000 రూపాయలు పెట్టి దాదాపు 40 lakhs అమౌంట్ తీసుకోవడం జరిగింది సార్ ద్వారా. ఈ సతీష్ గౌడ్ గారు అదృష్టం పెట్టుకున్నారు కాబట్టి నేను అందరికీ అదే చెప్తాను. ఎవరైనా కూడా అదృష్టం పెట్టుకుంటే వాళ్ళ పక్కన వాళ్ళు కూడా బాగుపడతారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 40 లక్షల రూపాయలు సంపాదించారని. ఇట్లాంటివన్నీ మీకు ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని రోజులకి అవన్నీ కూడా చిన్న విషయాలు అవుతాయి, ఎందుకంటే అవన్నీ రోజు జరుగుతుంటాయి. మీకు ఇప్పుడు మీ ద్వారా అందరూ లాభం పొందుతారు, వాళ్ళ ద్వారా మీరు లాభం పొందుతారు. సినర్జీ అంటే వాళ్ళ ద్వారా మీకు లాభం, మీ ద్వారా వాళ్ళకి లాభం, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉండమని చెప్పేది నేను అందుకోసమే. అయ్యా తమరు పూర్తి పేరే? జానకి రామరెడ్డి గారు. అయ్యా చెప్పండి. మీరు ఒక మంచి పొజిషన్ ఉండాలి, కొన్ని వేల మందికి భయపడాలి. మీరు అనుకున్నట్టు రాజకీయాల విషయం చెప్తాను. ఇప్పుడు రాజకీయాల్లో మా దగ్గర సుమారుగా 3,000 మంది పైన ఉంటారు. రాజకీయాల్లో అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి తల్లిదండ్రులు సంపాదించిందో వీళ్ళ వృత్తిలో సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి సమాజంలో పెడతారు. కానీ రాజకీయ నాయకులు, మా దగ్గర ఉన్న రాజకీయ నాయకులు, మా తాతగారి దగ్గర నుంచి రోసీ గారు, మా దగ్గర మినిస్టర్ మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కృష్ణారెడ్డి, సుమారుగా ఒక రామారావు, దశమి, వీళ్ళంతా సుమారుగా 3,000 మంది పైన ఉన్నారు. 1,800 మంది ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారు. ₹1 కూడా ఎప్పుడు ఖర్చు పెట్టరు. ఇండ్లు, మేడలు, కార్లు, వ్యాపారము, వ్యవహారము, అందరితో సంతోషంగా ఉండడం రోజు ఉంటూనే ఉంటుంది. అదృష్టం ఒక పవర్ ఏంటంటే మీరు ఒక మనుషులందరూ ఏమనుకుంటారంటే డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా విపరీతంగా ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. కాదు, అది ఒక ఆకర్షణ ఏర్పడాలి. వశీకరణ అదృష్టం ద్వారా ఏర్పడుతుంది. మీరు ఏమి రూపాయి ఖర్చు పెట్టకుండానే ఇప్పుడు అధికారంలో ఉంటారు. గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. దానికి ఏం చేయాలో మంత్రం తంత్రం ఇస్తాను, బ్రహ్మాండంగా చేసుకోండి, అన్ని రకాలుగా మంచిగా జరుగుతాయి. అయ్యా తమరు పూర్తి పేరు? సంతోష్ కుమార్. అవి ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ మీరు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ బిజినెస్లో రియల్గా లాభం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి, ఫార్మా ఫీల్డ్ ఒకటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్,
బంగారపు షాపులు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే దీని ద్వారా ప్రజలు ఉపయోగపడతారు. మీరు చేసే రియల్ ఎస్టేట్ మీకోసం లాభం కోసం అనుకుంటారు కాదు. మీరు చేసే పని మూలాన ఎవరో ఒకటి ఇల్లు కట్టుకుంటారు, ఒకళ్ళు ఏదో భూమి సంపాదించుకుంటారు. దాని మూలాన వాళ్ళ కుటుంబాలు ఎప్పుడూ బాగుపడతాయి, వాళ్ళ దీవెనలే మీకుంటాయి. అది కరెక్ట్గా చేయటం మూలాన మాత్రమే. మరి మీరు ఎప్పుడూ టెన్షన్ లేకుండా మీరు విపరీతమైన లాభాల్లో ఉంటేనే వాళ్ళకి మంచిది, మీకు మంచిది. ఇప్పుడు అదృష్టత్వం పెట్టుకున్న తర్వాత చూడండి, మీ ఫ్రెండ్ ఎలాగైతే 1000 కోట్లు సంపాదించడానికి అంత ఈజీగా ఆయనకి ఎంత మార్గం ఎట్లా వచ్చిందో మీకు కూడా వాళ్ళ వెనకాల ఉండటం మూలాన ఆ మార్గాలు మీకు అందరికీ కూడా దొరికిపోతాయి. వారు చెప్తున్నారు చూడండి, 10,000 రూపాయలతో 40 లక్షల రూపాయలు వచ్చింది. నా దగ్గర రోజు ₹1 కోటి సంపాదించే రియల్ ఎస్టేట్ వాళ్ళు సుమారుగా 3,000 మంది ఉన్నారు. రోజు సంపాదిస్తారు. వాళ్ళు ఏదైనా గుడికి ఆ దానం ఇవ్వాలంటే 5 కోట్లు ఇస్తారు. అంత ఈజీగా అయిపోద్ది అనమాట. చాలా మంచి బిజినెస్. మేము ఇచ్చే పేరు, వ్యవహారం అవన్నీ కూడా పెట్టుకుని మంచి వాళ్ళతో ఉండి మంచిగా చేసుకోండి, అంతా మంచిగా జరుగుతాయి. అయ్యా తమ పూర్తి పేరు? అయ్యా ఏం చేస్తున్నారు? మార్కెటింగ్ ఒక అద్భుతం. మార్కెటింగ్ అంటే వశీకరణ. మీరు ఎవరితోన్నా మాట్లాడితే వాళ్ళు మీ మాట వినాలి. అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత పొద్దున్నే ఇచ్చే మంత్రం, చేయలేనంత వ్యాపారం, దాచుకోలేని డబ్బులు, గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. మేము దానికి ఏదైతే సిస్టమ్ ఇచ్చామో అది చేసుకుంటే అద్భుతంగా అయిపోయింది. అయ్యా తమ పూర్తి పేరు? గోపాలస్వామి గారి మొహం చూడండి. కరెక్ట్గా 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీస్తాను. ఆయన ముఖంలో ఉన్న టెన్షన్ కానీ, ఆ కళ్ళల్లో ఉన్న ఇబ్బందులు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఎవరన్నా ఏడుపుల మూలాన ఇట్లాంటి దాని మూలాన మనకి తెలియకుండానే నల్లరాయి కూడా దిష్టి మూలాన పగిలిపోద్ది అంటారు. యాక్చువల్గా ఆయన జాతకం కానీ ఆయన ముఖ లక్షణాలు కానీ సూపర్, కానీ ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అనమాట. 4 రోజుల తర్వాత చూడండి ఎట్లా వెలిగిపోతూ ఉంటుంది. ఇక ఎంత చెడంత వెళ్ళిపోయి రోజు మంచిగా తయారవుతుంది. అయ్యా మీరు ఇక్కడికి వచ్చే ముందుకి షాప్లో కూర్చున్న తర్వాత కొద్దిగా ఏమైనా తేడా తెలుస్తుందా మీకు? మనశ్శాంతిగా ఉండటము, హాయిగా ఉండటము తెలుస్తుందా తేడా?